వంటలకు స్వాగతం అండి. ఈరోజు బ్రెడ్ ఎగ్స్తో 10 నిమిషాల్లో అయిపోయే ఈజీ స్నాక్స్ చేసి చూపిస్తానండి. ముందుగా 4 బ్రెడ్లు తీసుకుని సైడ్లు కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా పొడిలాగా చేసుకోవాలి. నేను చూపించినట్లుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పొడిలాగా అవ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని 4 బ్రెడ్లకి 3 ఎగ్స్ వేసుకున్నానండి. దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని కొంచెం మిరియాల పొడి వేసుకుని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్ తురిమి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసి బాగా కలిసేదాకా కలుపుకోవాలి. తర్వాత మనం పొడి చేసుకున్న బ్రెడ్ ఉంది కానీ ఆ మిశ్రమాన్ని కూడా వేసి మంచిగా కలపాలి. మొత్తం కలిసిపోవాలి. ఇలా నేను కలిపిన విధంగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాని మీద కొంచెం బటర్ వేసుకుని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని సగాన్ని వేసి ఇలా మనం దోశలాగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద కొంచెం నువ్వులు జిమ్ముకోవాలి. అలాగా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత తిప్పుకుంటే ఇలా కాలుతుందండి. తర్వాత 2 నిమిషాలు చాలు, కాలిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుంటాను. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఇంకా బటర్ వేసుకుని మిగిలిన మిశ్రమం ఉంది కదా అది వేసుకుని స్క్వేర్ టైప్లో స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ అవనిస్తే ఇలా తిప్పుకున్న తర్వాత ఉడికిపోయింది. దీన్ని 4 ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత కొంచెం చీజ్ తీసుకుని 2 పీసుల మీద చీజ్ వేసుకోవాలి. ఇలా తర్వాత ఆర్గాన్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని ఆ 2 పీసులని ఈ 2 పీసుల మీద ఫోల్డింగ్ చేసుకోవాలి. అట్లా 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఉడకనిచ్చేస్తే మనకు చీజ్ అన్నది మంచిగా కుక్ అయిపోతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూడండి ఇలా మంచిగా ఇప్పుడు ఫస్ట్లో వేసుకున్న ఆమ్లెట్ ఉంది కదా అది ఇది, తర్వాత చీజ్ ఆమ్లెట్. ఈ చీజ్ అన్నది మంచిగా ఉడికిందండి. చూడండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.